మనం ఒక విషయాన్ని మాట్లాడుకుందామని. దేవుని పని ఇంప్రూవ్ కావాలంటే, సంఘాలు కట్టుబడాలంటే, సంఘాల కోసం ఇట్లాంటి చర్చ్ బిల్డింగులు, ఆరాధనా స్థలాలు, ప్రేయర్ హాళ్ళు జరగాలంటే మనం ఏం చేయాలో, ఎట్లా కృషి చేయాలా అన్నదాన్ని తెలుసుకోవాలి. చాలామందికి ఎంత అంటే తెలిసిందే అంతే తెలుసు, ఎక్కువ తెలీదు. బైబిల్ చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క సంఘ సభ్యులు కూడా దేవుని పని ఎలాగ ఇంప్రూవ్ అవుతుంది, సంఘం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలా, సంఘంలో అభివృద్ధి ఎలా కావాలా, నేను ఏం చేస్తే సంఘం అభివృద్ధి అవుతుంది, అట్లా చేయడానికి నేను ఏం చేయాలా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. చేసి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన సంఘంలో మన అన్ని 7 సంఘాల్లో పరిచర్య వాక్యం బాగా జరుగుతూ ఉంది, క్రమంగా జరుగుతూ ఉంది, అన్ని కార్యాలు బాగా జరుగుతున్నాయి. అయినా ఆ పని ఇంప్రూవ్ కావాలి ఇంకా బాగా అంటే ఒక విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. అన్నీ బాగున్నాయి, ఒక విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నాం. అది దేవుని సేవకు ఇచ్చుట అనేది. ఏది? దేవుని సేవ జరగడానికి ఇచ్చుట, గివింగ్ టు ది గాడ్. ఎవరికంట? దేవునికి ఇచ్చుట అనే దాంట్లో కొంచెం వెనుకబడి ఉన్నాం. చాలా సంఘాల విషయంలో ఈ సబ్జెక్ట్ని ఆలోచన చేసినప్పుడు మన అన్ని సంఘాల్లో ఇదొక్కటే వీక్ ఉంది. అది ఇదొక్కటే వీక్ ఉంది, ఇచ్చుట అనే విషయంలో. కొందరు మాత్రం ఆసక్తిగా ఇస్తున్నారు, అందరూ ఇవ్వడం లేదు. ఇది విచారం. అందరూ ఇచ్చినప్పుడే పని చాలా బాగా జరుగుతుంది. డెనామినేషన్లో అయితే ఈ ఇచ్చుట అనే ఒక్క విషయంలో మాత్రం చాలా స్పీడ్గా ఉన్నారు వాళ్ళు. మిగతా అన్ని విషయాల్లో చాలా డల్గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు చేసుకుంటున్నారు. దీని ద్వారా మనకి ఎక్కువగా ఏమి లాభం లేదనే ఉద్దేశంతో సత్యాన్ని కప్పెడతా ఉన్నారు. సత్యాన్ని బోధించడం, వాక్యాన్ని సరిగా బోధించడం లేదు. కేవలము దేవుని సేవకి ఇచ్చేదాన్ని గురించే మాట్లాడుతున్నారే కానీ అదొక్కటే అవునా అన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచన చేయడం లేదు. అది ఒక్కటే దేవుని పని ఇంప్రూవ్మెంట్ కాదు, అది అవసరమే. ఏది? దేవునికి ఇచ్చుట అనేది అవసరమే. అది బైబిల్ బోధనే. ఏం బోధ? అది యేసుక్రీస్తు వారి బోధే. తర్వాత అది అపోస్తుల బోధ కూడా. పరిశుద్ధాత్ముడు అనేక సంఘాలకి దాన్ని వాక్యం బోధించినటువంటి బోధే అది. అపోస్తుల బోధల్లో కూడా ఒక్కటే అది. కాకపోతే అది ఒక్కటే అన్నటువంటి ఆలోచన తీసేసుకోవాలి. చాలా ఉన్నాయి కదా, అవన్నీ మనం చేస్తూ ఉన్నాం, మన సంఘంలో అవన్నీ చేస్తున్నాం. ఒక మాట చూసి ముందుకు పోదాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనడి. అది ఇక్కడ ఒకటి లేదు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘస్థులకి అన్నీ ఉన్నాయి బాగా కదా. జ్ఞానము, వాక్యము, ప్రార్థన అన్నిట్లో అభివృద్ధిలో ఉన్నారట వాళ్ళు. కానీ దేంట్లో లేరట? దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం వాళ్ళు చాలా వీక్. ఇది చాలా అవమానం కూడా దేవునికి. అందుకే పౌలు జ్ఞాపం చేస్తాడు అక్కడ. చూడండి 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండినను మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను. ఎవరికి అర్థంగా చెప్పండి భాష? ఆ రాయబడినటువంటి భాష ఎవరికి అర్థం కాలేదు చెప్పండి? క్లీన్గా ఉంది కదా, అర్థం కానటువంటి యొక్క భాష దాంట్లో ఏమీ లేదు. దేవుని కొరకు, దేవుని సేవకు ఇవ్వాలని బైబిల్లో రాయబడి ఉంది.
అది ప్రేరేపణతో మనం ఇచ్చేది కాదు. పాత నిబంధన కాలంలో ప్రేరేపణతో ఇచ్చేది. అది ఒకరి నుంచి ఒకరు ప్రేరేపించబడి ఇచ్చారు పాత నిబంధనలో మందిరం కట్టేటప్పుడు. కానీ కొత్త నిబంధనలో ఆల్రెడీ దేవుడు పరిశుద్ధాత్మతో ప్రేరేపించి ఇవ్వాలని రాసినాడు. ప్రతి క్రైస్తవుడు ఇవ్వాలా, ప్రతి దేవుని బిడ్డ ఇవ్వాలా, అప్పుడే దేవుని పని జరుగుతుంది చెప్పని రాసినాడు. రాసిన నాకు ప్రేరేపణ కలగలేదంటే పాపం అది. ఎందుకంటే ప్రేరేపించి దేవుడు రాయించి పెట్టేసి ఆల్రెడీ ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు మనం ప్రేరేపించవలసిన ఆవశ్యకత లేదు. వాక్యంలో ఉంది. ఏడుంది? కొత్త నిబంధనలో ఉంది ఇవ్వాలని, దేవునికి దేవుని సేవకి ఇవ్వాలని ఉంది. కొంతమంది చాకచక్యంగా క్లియర్గా ఏం మాట్లాడతారంటే ఇంకా ఇచ్చేకి దేవుడు నాకు మనసు ఇవ్వలేదు అంట. ఏమీ లేదంట. ఇంకా ఇచ్చేకి దేవుడు నాకు మనసిస్తే, దేవుడు నన్ను ప్రేరేపిస్తే అప్పుడు చూద్దాంలే అంటే. ఎప్పుడంట? అంతవరకు ఎన్ని కావాలో పర్సనల్గా అన్నీ బాగా చేసుకుంటారు. దానికి ప్రేరేపణ ఉంది. దానికి ఇంట్లో ఏమేమి కావాలా, వ్యక్తిగతంగా ఏం కావాలా, ఆస్తులు ఎన్ని కావాలా, భూములు ఎన్ని కావాలా, ఎంత వెండి బంగారాలు కావాలా, ఇంట్లో ఏం సామాన్లు కావాలా, వీటన్నిటికీ ప్రేరేపణ అయితే ఉంది. దేనికి ప్రేరేపణ లేదు? ఇచ్చేకి ఇంకా దేవుడు మాట్లాడలేదంట. మాట్లాడితే చూద్దాం, అప్పుడు చూద్దామంట కదా. ఇది తప్పుడు అభిప్రాయం. మనలో దేవుని పిల్లలు అందరూ సంపాదిస్తున్నారు, ఎవరు లేరు. ఊరికే ఉన్న వాళ్ళ సంగతులు పక్కన పెట్టేద్దాం, వాళ్ళది మనకు అనవసరం. ఇంకా సంపాదిస్తున్నటువంటి వారి విషయంలో ప్రేరేపణతో సంపాదిస్తున్నారా, వీళ్ళు ఉద్యోగం అని సంపాదిస్తున్నారా? ప్రేరేపిస్తేనే పనులకు పోతారా, లేకపోతే సంపాదన చేసుకోరా కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అది ప్రేరేపణ, ఉద్యోగమా? మరి ఏం వీళ్ళు చెప్పే పోదా? అది ప్రేరేపణ కాదు, అది ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్. సో ఆ ఎంప్లాయీని కరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ సరిగా చేయాల, అప్పుడే కదా జీతం కరెక్ట్ వస్తుంది. మరి అప్పుడు ఆ జీతం వచ్చినప్పుడు దాంట్లో దేవునికి ఇవ్వడమే వాక్యం. ఏది? దాంట్లో దేవునికి ఇవ్వడమే అది వాక్యం. నాకు ప్రేరేపిస్తే ఇస్తానులే అంటే అది వాక్యం కాదు, అది ప్రేమ కాదు, అది దేవుని వాక్యము కాదు. దేవుని వాక్యం నేను ఎంత సంపాదిస్తున్నా, నాకు ఎంత వస్తూ ఉంది, నా ఇన్కమ్ ఎంత, నా డబ్బు ఎంత, ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం నేను ఎంత 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 సంపాదిస్తున్నా అని క్యాల్కులేషన్ చేసుకుని దేవునికి ఇచ్చేది నేర్చుకోండి ఫస్ట్. అది వాక్యం. అట్లు కాకోకుండా అన్ని లెక్కలు తీసేసినారు. ఎన్ని లెక్కలు? జీతం మొత్తం ఫ్రిడ్జ్కి కట్టినారు, వాషింగ్ మిషన్కి కట్టినారు, డబల్ కాట్కి కట్టినారు, మరి ఇంకేమట టీవీకి కట్టినారు, ఇంకా రేషన్కి కట్టినారు, అప్పులకు వడ్డీ కట్టినారు. అన్నీ కట్టి 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 లాటికి ఎక్కడ కట్టలేదు? ఎందుకు కట్టలేదు? మిగల్లేదు అట. చాకచక్యంగా తెలుగు చెప్తారు. అబ్బో మిగల్లేదు, కట్టలేదు అంట. ఇది కరెక్టా? దీని వాక్యం ఒప్పుకుంటుందా? మరి మిగిలిపోతే ఇప్పుడు ఏం చేయాలా? మిగిలే ప్రయత్నం చేయాలా, మిగిల్చే ప్రయత్నం చేసి దేవుని పనికి ఇవ్వాలా. అప్పుడే కదా సేవకులు బతుకుతారు కదా, సేవ జరుగుతుంది, సేవకులు పోషణ అవుతుంది, సంఘం అభివృద్ధి అవుతుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎంప్లాయీస్ ఆలోచన చేయాల, ఉద్యోగస్తులు ఆలోచన చేయాల, సంపాదించే వాళ్ళు ఆలోచన చేయాల. ఆ విషయం ఈరోజు కొంచెం మాట్లాడదాం కదా. చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. నేను ఇంతవరకు మన 7 సంఘాల్లో ఎక్కడ కానీ ఇచ్చేదాని గురించి ఎక్కువ మాట్లాడను, మీకు తెలుసు బాగా. ఎప్పుడూ ఇచ్చేది ఎక్కువ కాని గురించి ఎక్కువ నేను మాట్లాడను. ఎందుకంటే కొంతమందికి కేవలము ఇదే చెప్తారనే ఆలోచన వస్తుంది. నిజంగా చెప్పకపోతే మరి వీరికి తెలియకపోతే అది పాపమే కదా. మా వాళ్ళు చెప్పలేదు ఇవ్వాలని, మాకు తెలియదు కదా, అందుకే మాకు ఇవ్వలేదు. తప్పు నాది కాదు, బోధకుంది అంట. ఎవరిది? ఎందుకంటే చెప్పలేదు కాబట్టి. ఆయన ఆనంద మా పైన రాకూడదు కదా. దేవునికి ఇవ్వాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. అది ఇవ్వకపోతే ఆజ్ఞాతిక్రమం, పాపం.
ఇవ్వకపోతే దేవునికి ఆజ్ఞాతిక్రమం, అది పాపం. ఫస్ట్ ఆలోచన చేయాలా సంఘస్థులు, ఎందుకు ఇవ్వాలి, మనం ఎంత ఇవ్వాలా, అది ఎవరికి చెల్లుతుంది, దాని నుంచి ఏం ఉపయోగం, ఇస్తే నాకేమొస్తుంది. యేసు అన్నాడు, మీ ధనం పరలోకములో కూర్చుకోండి అన్నాడు. అంటే ఎట్లా, అది పరలోకములో కూర్చుకోండి. అక్కడ దొంగలు రారు, అక్కడ చిమ్మెటలు కొట్టు, అక్కడ మీ బంగారం తుప్పు పట్టదు, అక్కడ అసలు ఈ కొరతలు ఏముండవు. కాబట్టి నీ ధనం ఎక్కడుంటే నీ మనసు, మరి మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి పరలోకంలో. ఎక్కడ ఓపెన్ చేసుకోండి? పరలోకంలో ఓపెన్ చేసుకోండి. మత్తయి తారతమ్యం చెప్పింది అదే. మీ ధనాన్ని అక్కడ ఓపెన్ చేసుకోండి కదా. అక్కడ జీరో అకౌంట్ పెట్టి, ఇక్కడ బ్యాంకుల్లో బ్యాలెన్స్ బ్యాలెన్స్ కట్టుకొని మేడలు, మిద్దులు, కార్లు, బంగారాలు, అబ్బాబాబాబాబాబాబా ఇంత కలిగి ఉంటే ఇక్కడ ఇది నాశనం అవుతుంది, అక్కడ అది ఎంప్టీ అవుతుంది. ఎక్కడ? పరలోకంలో లేదు. ఇక్కడ అది ఎప్పుడోసారి పోతుంది గ్యారెంటీగా కదా. సత్యం ఎరగండి, సత్యం ప్రకారంగా దేవుని యొక్క పని ఎంకరేజ్ చేయండి. ఇంకొకరు చాలా హుషారుగా మాట్లాడతారు, ప్రార్థన చేస్తాంలే అంట. ఏమంట? ప్రార్థన చేయండి అంట. చేస్తారు, ప్రార్థన చేయండి. నేను అన్నాను, మందిరం కడతా ఉన్నాం గుంటకల్లో, సో ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక ఆయన అన్నాడు, చేస్తా ఉన్నాం ప్రార్థన, నెలకి 30,000 సంపాదిస్తాడు ఆయన. ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తున్నామంటాడు, కానీ ఒక 5 రూపాయలు కానిక్కిడు దేవునికి. దానికి ఏమంటే ప్రార్థన చేస్తాం. ఇది సరేనా? కేవలం ఊరికే ప్రార్థన చేస్తామని చెప్పేది కాదు, చేయాలా, ఆ పనికి ఎంకరేజ్ చేయాలా. ఏమంటాడు? ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా సాయం చేస్తాడట. మళ్ళీ నువ్వు ఎప్పుడు చేసే సాయం? అందరూ ఇస్తా ఉంటే నువ్వు ఇవ్వు కదా, మీరు ఇవ్వరు కదా. అట్లా చాలా మంది ఇలా ఉన్నారు. కాబట్టి సంఘాలకి బోధ అవసరం, అది దేవునికి ఇవ్వాలని చాలా అవసరం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 1-4 వచనాల్లో యేసు ప్రభు చాలా బాగా మాట్లాడినాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం కదా, 1-4 వచనాల్లో చూడండి. అక్కడ ఎట్లుందంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు నీ మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తము కదా, నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎంత బాగుంది చూడండి, ఇచ్చేది గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు ఇవ్వండి దేవునికి, ఎట్లా? మనుషులకు కనబడవలనని కాదు, మీరిచ్చేది దేవునికే తేలాలి అది. ఎందుకంటే ఎంత సంపాదిస్తున్నారన్న సంగతి మీకు బాగా తెలుసు కదా, ఎంత జీతం వస్తుందో డ్రా చేస్తారో మీకు బాగా తెలుసు కదా. మీ చేతిలో మీ జీతం ఉంది కదా, మీ ఆదాయం ఉంది కదా, మీ సంపద ఉంది కదా. మరి దాన్ని మీరు ఆలోచన చేయరా? అప్పుడు ఎంత ఇవ్వాలని మీకు తెలీదా? పాత నిబంధనలో దీన్ని టైత్స్ అన్నారు, TITHES, టైత్స్ అన్నారు. అంటే దశమ భాగము. ఏం భాగం అంట? దశమ భాగం అంటే దశమ భాగం 10వ భాగంలో 1 అని కదేమట? 10వ భాగంలో 1 అని. 10వ భాగం 10లో 1 ఎంత? 1. 100లో 1 ఎంత? 100లో 10 ఎంత? 10. 1000లో 10 ఎంత? 1000లో 10వ స్థానం ఎంత? 100. లక్షలో 10,000 కదా. ఎవరు సొమ్మంటది? 9,000 నువ్వు పెట్టుకో. 1,000 ఎవరిది? 1,000 ఎక్కువ, 9,000 ఎక్కువ. 9,000 చాలదంట, అందుకే మిగిలిలేదంట, అందుకే దేవునికి 0 అంట. ఏమంట? అందుకే దేవునికి 0. సరే, ఈ సేవ పైన ఆధారపడి సేవకుడు సంఘం పైన ఆధారపడి సేవకుడు సంఘం ద్వారా పోషించబడితే అందరూ అట్లా 0 పెడితే ఆయన ఏం చేయాలా? సేవ చేయాలనా ఇడిచిపెట్టాలనా? న్యాయం చేయండి మీరే. అందరూ 0 చూసుకుని పోతే మళ్ళీ ఇతని గతి ఏం కావాలా? అతను ఏం చేయాలా?
పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. ఎద్దు బాగా తింటే కదా దున్నేకి బలం వచ్చేది. ఎద్దే సేవకుడు. సేవకుడు ఎవరు? ఎద్దునట్లా. ఎద్దు బక్క చిక్కపోతే, దున్నేకి దానికి చేత కాకపోతే నీ పంట ఎలాగ పడుతుంది? నువ్వు ఎలాగ అభివృద్ధిలోకి వస్తావు? కాబట్టి సంఘం ఇచ్చుట్లో చాలా విరివిగా ఆలోచించేయాలి. చాలా ముఖ్యమది కదా. ఎట్లా ఇవ్వాలని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. చూడండి ఒక మాట, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం చూద్దాం. అక్కడ ఏముంది చూద్దాం కొంచెం. 16వ అధ్యాయం 1వ వచనంలో, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు తను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలన అని ఉంది. ఈ వచనంలో మీకు ఏమర్థమైంది? ఇచ్చేది ఉంది కదా. ఎట్లా ఇవ్వాలని ఉంది అక్కడ? వర్ధిల్లిన కొలది. ఇంగ్లీష్లో అకార్డింగ్ టు ఎబిలిటీ. ఏమంట? అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ కదా. నీతో లేకపోతే ఇవ్వద్దు, అవసరం లేదు. దేవుడు అడుగుడు కూడా. నీతో లేకపోతే అడుగుడు. ఆయన పెట్టుకొని దేవుని మోసం చేసి వాక్యాన్ని ధిక్కరించి ఆ అప్పు గడితి, ఈ అప్పు గడితి, వడ్డీ గడితి, వాళ్ళకి గడితి, వీళ్ళకి గడితి, మిగలలేదు, సున్నా. ఒకరన్నారు సంఘములో, రెండో వాళ్ళు అట్లే అన్నారు, మూడో వాళ్ళు అట్లే అన్నారు, సంఘంలో 100 మంది అట్లే అన్నారు. అప్పుడు సంఘం ఏమవుతుంది? పరిచర్య ఏమవుతుంది? సేవ ఏమవుతుంది? సేవకుడు ఏమవుతాడు? ఎట్లా బోధ జరుగుతుంది? ఎట్లా 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 దున్నాలేదు చెప్పండి. ఆదివారం మాత్రమే వచ్చి మనం ఏం చేస్తుంది తెలుసా? ఎంతో అంత ఉన్నంత కానుక అట్లా వేసేసి పోయి భక్తిని చూపించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ బైబిల్ అది ఒప్పుకోదు కదా. వర్ధిల్లిన కొలది. ఇంగ్లీష్లో ఏమన్నాను? అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ. యువర్ ఎబిలిటీ. నీకు ఎంత కలిగింది ఆలోచన చేసుకో అంటాడు బాగా. నీ బేసిక్ ఎంత, నీ డిఏ ఎంత, నీ అలవెన్సెస్ ఎంత, టోటల్ నీ గ్రాస్ ఎంత, నీ చేతికి వచ్చింది ఎంత, దాంట్లో దేవునికి ఎంత, ఫస్ట్ అది తీసి పెట్టేసే అంతే. అది ఫస్ట్ దేవుని తీసి పెట్టేసే, మాట్లాడద్దంతే. ఇంకా తర్వాత నువ్వు దాంట్లో చూసి 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 ఖర్చు అయ్యి దేవుడు దీవిస్తాడు గ్యారెంటీగా. అది దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడే దేవుడు ఆశీర్వదించేది, లేకపోతే లేదు. దేవుని దీవెన ఊరికే మాటలు ఒకటే కదా. కాబట్టి దేవుడు అందుకే అన్నాడు ఆదాముతో, నువ్వు కష్టపడు, చెమటూడ్చు, దున్ను, పండి, తిను అన్నాడు. ఇది సంపాదనే కదా. కష్టపడి పని చేసి సంపాదనే కదా. మరి అప్పుడు ఏం చేస్తావు? దేవుని దాంట్లో ఇవ్వాలా. అయితే ఈ పని అంతా చేయకోకుండా ఉన్న వాళ్ళ యొక్క చేతులు ఎప్పుడు ఎంప్టీ, సోమరులు వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు శాపగ్రస్తులే కాదా? ఎందుకంటే దేవునికి ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? పని చేయడం లేదు. ఎందుకు అంటే సోమరులు. ఎందుకంటే పోకిరి అలవాటు కలిగి ఉన్నాయని చెప్పిన బైబుల్ అంటది. కరెక్టే కదపా? కరెక్ట్ కదా. సోమరి పస్తుండాల్సి వస్తుంది. సోమరి చీమలు ఎత్తుకుపోవాలా. సోమరి వాటి నడతలు కనిపెట్టాలా. సోమరి వేసవి కాలాన్ని సంపాదించుకోవాలా, వర్షకాలానికి జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఇవేమీ లేకోకుండా సంపాదన లేకున్న వాళ్ళు దేవునికి ఇంకెట్లు ఇస్తారు చెప్పండి? దేవునికి ఇవ్వరు కదా. అలాంటి వాళ్ళు ప్రార్థనకి రమ్మని ఇంట్లో బంగపోతే ఏమిటో తెలుసా? నేను రానుపో, సంపాదన లేదు కదా, నేను రానుపో. ఎందుకంటే నాకు కానుక లేదు అంట. ఏమి లేదట? కానుక లేదు. మరి ఎందుకంటే నీకు సంపాదన లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళు కానుక ఎట్లేస్తావు కదా. దేవునికి ఇవ్వడం చాలా అకార్డింగ్ టు హిజ్ ఏమంట ఎబిలిటీ. మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వాలా. ఎంత వర్ధిల్లిన కొంచెం లెక్కేసుకోండి పర్సనల్గా మీరే. మీ ఇంట్లో ఎంతమంది జాబ్ చేస్తున్నారు? మీ ఇంట్లో ఎంతమందికి ఎంతెంత మీకు ఆదాయం వస్తూ ఉంది? సరే, సంవత్సరానికి ఉద్యోగస్తులకి ఒక డిఏ ఉంటుంది కదా, 2 ఇంక్రిమెంట్లు ఏమో ఉంటాయి. మరి అవి ఆదాయం కదా, అవి వర్ధిల్లేదు కదా.
ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లోన్లు కోట్లు కోట్లు ఇస్తారు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. అది రిటైర్డ్ అయినంత వరకు వాళ్ళకి తక్కువతో కట్ చేస్తూ ఉంటారు కదా. మధ్యలో మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళకి గ్రేడ్లు గీడ్లు ఇంకోటి వస్తా అంటే జీతం పెడతానే ఉంటుంది. అక్కడ అది కట్ అయినా కానీ జీతం పెడతా ఉంటుంది. అది దేవుని ఆశీర్వాదం కదా, దేవుడిచ్చింది కదా. కొంతమంది ఏమంటారంటే తన ఇండ్లలోనికే పోతుంది, ఇంక నేను ఆడగట్టాలా అంటారు. అది నిజమా? చాలా పచ్చి అబద్ధం అది. ఎందుకంటే ఎంత కట్ అవుతుంది, ఇంకా ఎంత మిగులుతుంది లెక్క చేసుకోండి, చాలా మిగులుతుంది. అదే అడ్డు పేరు పెట్టేది. అది దేవుని దగ్గర చెప్పకూడదు అంతే. ఎవరి దగ్గర? దేవుని దగ్గర చెప్పకూడదు. దేవుని దగ్గర చెప్తే దేవుడు ఆశీర్వదించుడు. ఇది బైబుల్ విషయం, ఇది బైబుల్ సబ్జెక్టు. చాలా మందికి ఎందుకు దరిద్రం ఉంది ఇండ్లలో, చాలా మందికి ఎందుకు రోగాలు ఎక్కువైతా ఉన్నాయి, చాలా మందికి ఎందుకు కదా ఇలాంటివన్నీ వీక్నెస్ జరుగుతామంటే వాళ్ళు ఈ దేవునికి ఇచ్చేది లేదు, దేవునికైనా ఆలోచన చేయడం లేదు. మన సంఘంలో చాలామంది దేవుని సేవకు భాగిస్తున్నారు, లేదని లేదు కదా. వాళ్ళు వర్ధిల్తా కూడా ఉన్నారు. కొంతమంది సోమరులు దరిద్రులైపోతా ఉన్నారు, ఎందుకంటే లేనే లేదు. దేవుని వాక్యం అంటది, నీవు ఏం చేయాలా? వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలా కదా. కొంతమంది ఎంత కానిగిస్తారంటే నెలకు ఒక 1000 రూపాయలు ఇచ్చినారు అనుకోండి, రిటైర్డ్ అయ్యాక అదే 1000 రూపాయలే. ఎంతవరకు? రిటైర్డ్ అయ్యాక వాళ్ళు ఇంకా మంటికి మన పోయేదాకా ఆ 1000 రూపాయలు ఇస్తారు. ఎక్కువ ఒక పైసా పోదు, కింద తక్కువ రాదు అంతే. ఏమిది, వీళ్ళు వర్ధిల్ల లేదా, వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదా, ఏమి ఎక్కువ రావడం లేదా, అదే వస్తా ఉందా అనుకోండి. ఎగ్జాంపుల్గా 1000 రూపాయలు ఇస్తున్నావు 10వ భాగంలో, అది 10,000 జీతం అనుకుందాం. అంటే నీ జీతం 10,000 ఉందా, ఇంకెక్కడం లేదా, అది ఇంప్రూవ్మెంట్ కావడం లేదా? అది ఆలోచన చేయరా? ఆలోచన చేయకూడదా? అట్లా చేస్తే కదా మీరు దేవునికి 2,000 ఇచ్చేది, దేవునికి 3,000 ఇచ్చేది, దేవునికి 4,000 ఇచ్చేది, దేవునికి 5,000 ఇచ్చేది. ఎందుకు పెరగదు అంటే మీరు దాన్ని ఆలోచన చేయడం లేదు కదా అంటాడు సంఘానికి. ఆలోచన చేయండి. దేవుని పని వర్ధిల్లాలా, సంఘం వర్ధిల్లాలా, పోషకులు దీంట్లో సేవించబడాలా. గుంటకల్లో మొన్న ఒక పిల్లోడు భార్య భర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చినారు, డెనామినేషన్ వాళ్ళు, బైబుల్ మిషన్ వాళ్ళు. ఊరంతా అప్పులు అంటే వాళ్ళకి, ఆ పాస్టర్కి ఆ పాపకి. వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడినారు వాళ్ళు. నేను కఠినంగా ఒక మాట చెప్పేసిన, మీ సంఘంలో నీకు ఎంత కానుక వస్తుంది అన్న. అబ్బా, దాన్ని చెప్పినారు, చాలా గ్రేట్గా చెప్పినారు వాళ్ళు. పెండ్లమ్మడు ఒక బిడ్డ అంతే, వాళ్ళకి ఎక్కువ లేరు, వయసు పిల్లలు. ఇంకా వారంకి 5,000 ఇస్తారంట కనుక. సంఘస్థులు వారంకి 5,000 పడుతున్నట్టు కనుక, నెలకి చేటు కాదని వారంకి 5,000 పడుతుంట. నాకు ఆశ్చర్యమైపోయి, అబ్బా బాబా, 40 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నా 5,000 ఎప్పుడో వారం రాదు కానుక నాకు. వీళ్ళేంది అదే అండి. మరి మొత్తము మీ ఇన్కమ్ ఎంత అవుతుంది నేనన్నా. బ్రదర్ 20,000 25,000 దాకా వస్తుంది అన్నాడు. మరి ఇంత ఆదాయం మీరు పెట్టుకొని మరేనా అప్పులు అంటారు కదా అని చెప్పంటే, మా తమ్ముని పేర్లు నేనే చేసినా అంట. ఇది పొగరు కదా, ఇది తప్పు కదా మళ్ళీ ఇది. అప్పుడు మీ తమ్ముడిని ఏం చేసినా, నువ్వు ఏం చేసినావు? మీ తమ్ముడిని సోమవారం చేసి పెట్టేసినావు. నువ్వు పెద్ద కొడుకు అయింటావు, లేదని లేదు. ఎంత జవాబారి అంత చేయాలి కదా. వాడిని దుడిసే కంపించాలి కదా, పెళ్లి భారం మన పైన మోపాలి కదా. అవన్నీ ఏమి లేవంట. చెప్పులు మొదలుకొని, మెట్లు మొదలుకొని, చీరలు మొదలుకొని, మన బట్టలు మొదలుకొని, భోజనం మొదలుకొని అన్నీ నేను చేసినాట. ఎందుకంటే ఆ పాప నా మరదలు కాబట్టి అని, మా తమ్మునికి ఇస్తున్నాను కాబట్టి అని. ఇట్లా లెక్కలన్నీ బాగుంటాయి, కానీ దేవునికి ఇచ్చేటప్పుడు 0 పెడితే ఎట్లా చెప్పు? నాకు ఆశ్చర్యమైంది. 20,000 వస్తే నెలకి నీకు 25,000 వస్తే నువ్వు అప్పులు అంటావు కదా. ఏడుస్తున్నారు ఉడికే నా దగ్గర పాపం, ఇద్దరు పెండ్లమ్మగుడు కట్టలేక. మీరు నమ్ముతారో నమ్మరో, నా దగ్గర 10,000 ఉంది, అట్లా ఇచ్చేసాడు వాళ్ళకి. వెంటనే కట్టుకోపోండి, ఎప్పుడన్నా ఇప్పుడన్నా అంతే, ఇంకంతే. 2 వారాల కిందే నేను ఆడ మందిని కట్టడానికి పెట్టుకొని డబ్బది. సరే, ఇది ఒక దేవుని యొక్క శోధన, చూద్దాం తట్టుకోని చెప్పని. ఎప్పుడు ఇస్తావన్నా? సెప్టెంబర్ 1st వీక్లు ఇస్తా అన్నాడు. అక్టోబర్ 1st వీక్లు ఇస్తాను. సరే ఇంక పోండి అని చెప్పి. చూడండి, ఇంత ఆదాయం ఉన్నా కానీ అప్పులే, ఇంత ఇన్కమ్ ఉన్నా అప్పులే వీళ్ళకి. మళ్ళీ సేవ, పాస్టరమ్మ, 40 మంది సంఘస్థులంట, అందరూ బాగా కానిగిస్తారంట. మరి ఆయన చెప్పింది ఇంకోటి నాకు చాలా వండరు. మేమింతవరకు కూడా 25 ఏళ్ళ మా సర్వీసులో చింతపండు కూడా కొనలేదంట. ఏమిది ఆశ్చర్యం ఇది.
చింతపండు మొదలుకొని, కారం మొదలుకొని, ఉప్పు మొదలుకొని, మసాలా గిసాలా బియ్యమన్నీ కదా ప్రతి నెల అందరూ తెచ్చి మందిరంలో పెడతాడు. కరెక్ట్గా పెడతాడు. నెలకాయ అంటే ఎక్కువ పెడతాడు. మళ్ళీ ఇంకా అతని రోగాల్లో ఉంటే అందరు కలిసి వాళ్ళు చూపిస్తారట. ఎంత ఎంత ఇయ్యాలి దేవుడు ఇంక చెప్పండి. ఇంకా నేను అనుకుంటప్పుడు మా సంఘస్థులను దూషించేది కాదు. మా సంఘస్థులు మామూలుగా ఇస్తా ఉన్నారు. దేవా వాళ్ళకి ఇచ్చే మనసు అనుగ్రహం చెప్పి నేను అప్పుడు అనుకున్నాను లోపల. అంతే. మన సంఘంలో అందరూ ఇస్తారు. చాలామంది ఇస్తారు. కొంతమంది ఇస్తున్నారు. చాలామంది ఇవ్వడం లేదు. కొంతమంది మాత్రమే ఇస్తా ఉన్నారు. ఎట్లా ఎవరు దిల్తారు చెప్పండి? ఎట్లా వీళ్ళు ఆశీర్వదించబడతారు? ఏ విధంగా దేవుడు వీళ్ళు దీవిస్తాడు? దేవునికి ఇచ్చుట అనేది అది ఆశీర్వాదం, అది ఆజ్ఞ, దేవుని కమాండ్. అది పాత నిబంధనలో చాలా అద్భుతంగా ఉంటుంది అది కదా. అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ, నీ వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వకపోతే నువ్వు శాపగ్రస్తుడే. ఇంకో మాట చూద్దాం. మొదటి దినవృత్తాంతం 29:3 ఒక మాట ఉంది. నీవిచ్చేది ఇష్టపూర్వకంగా ఉండాలా, నీ ఇష్టపూర్వకంగా ఉండాలా. ఎవరో బలాత్కారం చేస్తే కాదది. మొదటి దినవృత్తాంతముల పుస్తకం 29వ అధ్యాయం 1వ వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయం గలవాడ బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయం మనుషునికి కాదు, దేవుడని యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడిన దేవుని మందిరమునకు కావలసిన బంగారము పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. ఎందుకింత దావీదు పెట్టుకున్నాడు? కింద వచనంలో ఉంది. నేను నా దేవునిపై ఉన్నటువంటి యొక్క మక్కువను బట్టి ఇదంతా నేను చేస్తున్నా. చాలామందికి ఈ భాస్కర్లో ఉన్నటువంటి ఆలోచన తెలియదు. కొంతమందికి పీకేల్లో స్థలం తీసి మందిరం కట్టినాడు, తర్వాత కుడితిలో స్థలం తీసి మందిరం కట్టినాడు, గుంటగల్లో స్థలం తీసి మందిరం కట్టినాడు. ఇది నేను కట్టుకొని బాడికి ఇస్తే ఇల్లు నాకు 10,000 బాడికి వస్తుంది, ఇది ఇచ్చినాడు. పైన మరి అది కూడా ఆలేసినాడు. ఇదికేం పిచ్చా, ఇదికేం తిక్క అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అనుకున్నారు. ఇంత కొంతమంది అనుకున్నట్లా నాకు తెలుస్తూ ఉంది. ఆయన నేనేమంటాను ఇక్కడ అంటాడు దావీదు, దేవుని పైన మక్కువ కలిగి నేను ఈ పని చేస్తున్నానే కానీ ఏమీ తీసుకొని పోనిపోయేటప్పుడు. ఫలానా ఆయన ఉన్నప్పుడు సేవ బాగా జరిగింది, అభివృద్ధి అయింది, ఇన్ని సంఘాలు కట్టబడినాయి, మంచిగా సేవ జనం చెప్పిన ఒక పేరు నాకు రావాలంతే. ఆ ఫలము నాకు పరలోకంలో దొరుకుతుంది. ఈ భూలోకంలో ఏమీ లేదు. అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా కొంచెం కట్టుకొని పోతామా? ఏమీ లేదు కదా. అందుకనే దేవుని పైన మక్కువ కలిగి అనమాట అక్కడ ఉంచండి. దావీదు చెప్పిన మాట కొంచెం విందాం. 3వ వచనం చూడండి. 29వ అధ్యాయం 3వ వచనంలోన, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండి నా దేవుని మందిరం నిమిత్తం చేర్చెదను. గదులు ఇది అయిన తర్వాత 6వ వచనం చూడండి. 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనస్పూర్వకముగా ఇచ్చువారైనా మీలో ఎవరైనా ఉన్నారా అనే క్వశ్చన్ అక్కడ వేసినాడు. నేను ఇంత సంపాదించిన దేవునికి మందిరం కట్టడానికి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా కానీ టన్నులు బంగారం, ఇనుము, కర్ర, ఇత్తడి, రాళ్ళు, చెక్కడపు రాళ్ళు, ఈరోజు వస్తున్నాయి రాళ్ళు, రకరకాల రాళ్ళు వస్తున్నాయి ఈరోజు. అట్లాంటి రాళ్ళు అప్పుడే ఉన్నాయి, సొలొమోను కాలంలో ఉన్నాయి అట్లా చలువ రాళ్ళు. చాలా విలువైన రాళ్ళు, చెట్లు. అప్పట్లోనే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లైంది ఆ బిల్డింగ్ కట్టేకి. అంతా నేను పెట్టుకున్నాను కాబట్టి నాదేనా స్వార్థం నాకు రాకూడదు కాబట్టి సంఘస్థుల్లో మీరు కూడా అంటాడు అక్కడ. ఎవరు? దావీదు. ఎవరైనా ఈ దేవుని పనికిచ్చేకి
మనస్పూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? దీనికి ఇంగ్లీష్లో విల్లింగ్లీ ఏమట, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ఏమట, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ క్యాన్. అంతే కదా, మీకు ఇష్టమైతేనే, లేకపోతే వద్దు. నేను ఇచ్చినాను కదా అని కాదు మీరు ఇవ్వాల్సింది. నేను మీకు చెప్తున్నానేమని, నాతో ఇంత అయ్యింది, అది దేవుని పని కొరకు. మరి మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే నేను చెప్పలేదని నింద నా పైన రాకూడదు అని కదా. కొంతమంది ఏమంటారంటే ఇచ్చే విషయంలో ఎట్లా అంటే, నా మొగుడు దుర్మార్గుడు అంట, ఏమంట, నా మొగుడు పిచ్చోడు అంట, నా మొగుడు తనకాడు, నా మొగుడు ఏమట అది దేవుడే, అది అర్థమే కదా అతనికి. నేను ఇద్దామనుకుంటా, అతనేమంట తిడతాడు నన్ను అని. ఇట్లా వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది లేరు సంఘస్థులు? మొగుడు తిడతాడు కదా అని సీర్ వద్దంటది, మొగుడు తిడతాడు కదా అని నెక్లెస్ వద్దంటదా? మొగుడు కొబ్బడతాడని చెప్పని ఇంట్లోకి రేషన్ వద్దంటదా? ఇవన్నీ డిమాండ్ పెట్టాయి ఈమెకి. దేవునికి ఇవ్వాలని భర్త మాట్లాడే భయమట. ఇది భయమా బూటుకుమా? ఇది భయం కాదు, ఇదేం కాదు, ఇది బూటకం. ఇది అంటే ఊరికే మభ్య పెట్టేది. మాట్లాడు నీ మౌనుతో, మాట్లాడు మీ ఆయనతో, మాట్లాడు నీ భార్యతో. దేవునికి ఇవ్వాలని, సంఘానికి ఇవ్వాలని. నరకుడు కదా, హింసించరు కదా, కొట్టరు కదా, ఇబ్బంది పెట్టరు కదా, నరక వేదన చూపించరు కదా కదా. ఇద్దాంలే, చూద్దాంలే, నువ్వు భలే భక్తురాళ్ళే అనేవని అంటారేమో కానీ అనిపించుకోండి. ఏం చేయండి? అనిపించుకోండి. దేవునికి మాత్రం ఇచ్చే దాంట్లో విరివిగా ఉండండి అంటాడు కదా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్ళు నాకు కావాలన్నాడు దావీదు. అప్పుడు ఒక మాట ఎంత బాగుంటాడు, 9వ వచనం చూడండి. నా వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగున మనస్పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడ్రి. అమ్మా, ఇచ్చుట్లోనే ఉంది నిజమైన సంతోషం. అది దెర్ ఈజ్ ఎ రియల్ జాయ్ అబౌట్ యువర్ గివింగ్. నువ్వు ఇవ్వడంలో ఉంది నిజమైన సంతోషం నీకు. మరి ఇస్తున్నారా? దేవుని పని జరగాలి కదా, దేవుని కార్యం జరగాలి కదా, దేవునికి మహిమ కలగాలి కదా. ఆ బాధ్యత దేవుడు మన పైనే పెట్టినాడు. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని సేవ జరగాలి, ఆ భారం మన పైన పెట్టినాడు ఆయన. పాం టూం పుం అని చెప్పలేదు, దేవదూతలు పెట్టలేదు. దేవతలు ఏదో మెరక్కలు చేస్తే మందిరం అవుతుందని చెప్పాను. అవన్నీ అనిలాచాలు, అవన్నీ అట్లా కాదు. దేవుని పిల్లలు దేవుని సేవ కోసం దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఇవ్వాలా. అట్లు దావీదు చెప్పినప్పుడు జనమంతా విరగబడి ఇచ్చినారంట. అబ్బబ్బబ్బబ్బ, మీకు కావాలంటే ఈ అధ్యాయం పూర్తి ఇంటిపోయి చదవండి. వాళ్ళు ఎంత ఇచ్చినారో చాలా ఆశ్చర్యం. నాకు చెప్పాకే విచిత్రంగా ఉంది అది కదా. ఏమంటే అంత ఔదార్యం వాళ్ళలో ఉంది. 14 వచ్చింది చూడండి, 29:14. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండటం నేను ఎంతటి మాత్రములను నా జనులు ఎంత మాత్రం వారు సమస్తమును నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. అది ఏమన్నాడు దావీదు? ఇంత ఇచ్చి కూడా ఏమంటున్నాడు? ఇది నీది, నీవిచ్చినావు. నీవిచ్చిన దాంట్లో నేను కొంత నీకు ఇచ్చినానే కానీ నాదేమీ లేదు. దయచేసి సంఘం ఎప్పుడు కూడా సాకులు చెప్పి దేవుని విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఆ దరిద్రం తెచ్చుకోకూడదు మనం కదా. దేవునివి దేవునికి చేయాల, రాజువి రాజుకి, కైసరివి ఇచ్చేయాల. నీ దగ్గర పెట్టుకున్నామంటది మోసమే. ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక బిచ్చిగాడు వచ్చి అయ్యా దానం అన్నాడు. ఆయన మంచి సౌకర్యం. ఏం చేశాడు ఆయన? అయ్యా ధర్మం చేయండి, ఈ కొద్దిగా బాగినట్టు ఇది కొంచెం ధర్మం చేయండి అన్నాడు. సరే అని అతని పర్స్ తీసి ఎదురుగే దాంట్లో ఒక 100 రూపాయల నోటు మనకి ఇచ్చినాడు. ఇంకా 900 ఆ పర్సులో ఉంది. తీసి ఇట్లా ఇచ్చినాడు అతని చేతికి. వాడు చూసినాడు, ఆ పర్సుని చూసినాడు, భిక్షను తీసుకున్నాడు కదా, 100 రూపాయలు తీసుకున్నాడు కదా, ఇంకేం చేయాలి నెక్స్ట్? పోవాలి కదా. పోతూ 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 ఆలోచన చేసినాడు, ఆ 900 చూసినట్టు ఎట్లుంటుంది? ఏమంట? ఆ 900 కొట్టేది ఎట్లుంటుంది?
ఇంకా అడిగితే ఆయన ఈడు కదా, ఏం చేయాలని ప్లాన్ చేసినాడు. ఆ పర్సన్ కొట్టేసినాడు లాస్ట్కి, దాని దొంగతనం చేసినాడు. అప్పుడు ఎంత అయింది అది? అప్పుడు ఇతను అనుకున్నట్టు ఇచ్చిన అతని దరిద్రుడు వీడు. ఏదో నేను న్యాయం ప్రకారంగా 100 రూపాయలు పెట్టుకోరా ఖర్చుకనిస్తే వాడు ఎంత దుర్మార్గుడు కదా, నన్ను భయపెట్టి ఆ 900 కొట్టుకొని పోయిడిసా. వీడేం బాగుపడతాడు అనుకున్నాడు. సేమ్ అలా దేవుడు అదే మనకి 1000 రూపాయలు ఇచ్చినాడు జీతం. దాంట్లో ఏమిటా దేవునికి 100 రూపాయలు ఇవ్వాలి అంతే. మనం ఏం చేసినాము? 1000 వాడుకున్నాం, 900 వాడుకున్నాం, అన్నీ వాడుకున్నాం. లాస్ట్కి ఏమైపోయింది? దేవుణ్ణి మోసం చేసే ప్లాన్ ఇది అంతే, ఇంకేంలే. ఏమటా వాడు ఎట్లా ఆ సావుకారు మోసం చేసే ప్రయత్నం చేసినాడో, దేవునికి ఇవ్వకపోవడం అనేది దేవుణ్ణి మోసం చేయాలనే ప్రయత్నమే. దేవుని సేవ మోసం చేయాలనే ప్రయత్నమే. దేవుని సేవకుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే ఇది, వేరే ఏమీ కాదు. ఎంతైనా సాలుకొస్తుంది. ఎంతైనా సాలుకొస్తుంది. చాలు అనే ఆలోచన ఇంక లేదు. మలాకీ గ్రంథములో 3వ అధ్యాయములో 10వ వచనములో, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో మంచి మాట దేవుడు మనకి రాసి పెడుతున్నాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతి మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుంభరించని సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నాడు. ఎంత బాగుంటాడు కదా. శోధించండి అంటున్నాడు. దేవుని పరీక్ష చేయండి, టెస్ట్ చేయండి. ఆయన ఔన్నత్యాన్ని చూడండి, ఆయన ఎంత సావుకారో చూడండి, ఆయన మీకు ఎంత ఇస్తాడో చూడండి. కేవలం మీరు ఇచ్చేది 1000, 10,000 ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చేది ఎంత అంటాడు? పరిశీలన చేయండి, నన్ను శోధించండి, ఇచ్చి చూడండి. మీ ఇల్లు పట్టజాలనంత నిధులు నేను మీకు ఇస్తానంటాడు. కొంచెం 8వ వచనం పైన 3:8 చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగలినా అయితే మీరు నా యొద్ద దొంగలితిరి. దేని విషయంలో మన దొంగలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. మీరు దొంగలైనారంటాడు పాత నిబంధన కాలంలో. మరి కొత్త నిబంధనలో 10వ భాగము లేదని చాలామంది అంటున్నారు. నేను ఒక విషయం చూసినా మీకు, వర్ధిల్లిన కొలది. దీని అర్థమేమి? 10వ భాగం అని అక్కడ చెప్తే ఇక్కడ అంతకంటే ఎక్కువ చెప్తున్నాడు ఇక కొత్త నిబంధనలో. వర్ధిల్లిన కొలది. మీరు ఎట్లా ఇంప్రూవ్ అవుతారో అట్లా ఇచ్చుకుంటూ పోవాలి దేవుని పనికి. కొంతమంది ఇంకొక దురాలు వచ్చిన సంఘంలో 1000 మంది, 100 మంది, 500 మంది ఉంటే అంతమంది 1000 ఇస్తే నా జీతం కంటే అతనికే ఎక్కువ జీతం అవుతుందని కొంతమంది ఆలోచన చేస్తారు. లేరు ఎట్లా వాళ్ళు? నా విషయంలో చాలామంది అట్లే ఆలోచన చేసినారు. అందుకే వాళ్ళు నా దగ్గర లేరు. విరుద్ధంగా తప్పులు చేసి పాపాలు చేసి సంఘంలో బయటకు వెళ్ళిపోయి కానుకలు ఇవ్వలేక మేము చేస్తాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి వారు ఎక్కడ పోయినా ఉంటారు గ్యారెంటీగా. దేవునికి ఇచ్చేది ఇవ్వక, దేవుని సేవకుని అలాగే సహకరించక, దేవుని సేవకుల్ని పోషించక, నాకు ఏమీ పట్టలేదు అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. మనము దొంగలు కాకూడదు అంతే. దొంగలైతే మనకే శాపం. అది దొంగలు దేవుని రాజ్యానికి మండుచున్న గుండములో పారద్రోయబడతారు. 21:8 కదా. మండుచున్న గుండములు నరకంలో పారద్రోయబడతారు. మరి మనం ఏం ఆలోచన చేయాలా? కాబట్టి ఇచ్చుట అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సంగతి అది కదా. మలాకి గ్రంథంలో మీరిచ్చేది పర్ఫెక్ట్గా ఉండాలన్నాడు. ఒకవేళ మీరు ఏదో పండినప్పుడు, మీ జంతువులు పెరిగినప్పుడు, అభివృద్ధి అయినప్పుడు దాంట్లో దేవునికి మొదటిది ఇవ్వాలని పాత మందులో ఉంది కదా. మేకలు కానీ గొర్రెలు కానీ ఏవైనా కానీ జంతువులు మొదట ఫలం వాళ్ళకి ఇవ్వాలని చెప్పని ఉంది పాత నిబంధనలో. అట్లా కాకుండా కొంతమంది ఆ రోజుల్లో శ్రేష్టమైన వాటిని పెట్టుకొని కుంటిది గుడ్డిది
రోగముతో ఉన్నటువంటి వాటిని ఇస్తారని చెప్పని అక్కడ ఉంది మలాకిలో. ఇచ్చినా అది లాభం లేదు. అక్కడ అంటాడు మలాకిలో, నువ్వు నీ అధికారం చూసేకపోతే ఇలాగ చేస్తావా అంటాడు. మనకి ఎవరైనా పెద్ద సాయం చేస్తారనుకోండి అధికారులు, వాళ్ళకి ఏదో గిఫ్ట్ అనుకొని పోతాం అనుకో, అప్పుడు మీరు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు వాళ్ళకి? కదా, పండ్లు తీసిపోతారు అనుకోండి, యాపిల్ పండ్లు ఒక బుట్టు తీసిపోతారు అనుకోండి, ఎట్లుంటాయి అవి? చాలా బాగుంటాయి. కుళ్ళిపోయినవి, పచ్చివి, పండుగ అందుకుపోతే ఆయన అడిగారు కాదు, మనకే ఒప్పదు. మరి దేవుడు ఇంత చీపా? దేవుడు ఇంత అనుకువా? ఎందుకు మనం ఇచ్చే దాంట్లో దేవుని శోధిస్తున్నాం? దేవుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? దేవుని సేవను ఎందుకు మనము కించపరుస్తా ఉన్నాం? ఇచ్చుట అనేది దేవుని వాక్యం ప్రకారంగా ఉంది. దేవుని సేవ కొరకు అలాగే మనం ఇవ్వాలని ఉంది. కొత్త నిబంధనలో కొన్ని మాటలు చూసి ముగించుకుందాం కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితుడు మిక్కిలి ప్రభునందు మిక్కిలి సంతోషించుతుని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాడిని బట్టి నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మకదేనిలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘవాడు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలాగనగా తొసిలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుటకు సాయం చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నా. మీరు ఇచ్చుట వలన మీరు ఫలిస్తారని చెప్తున్నాడు ఆయన. మీరు దేవునికి ఇస్తే మీకే ఆశీర్వాదం. మీకు ఆశీర్వాదం కావాలని నేను మిమ్మల్ని ఇమ్మంటున్నాను దేవునికి, అంతేగాని నాకేదో కొదవైనట్లు కాదు, నాకేదో తక్కువైనట్లు కాదు, నాకు తక్కువై మిమ్మల్ని ప్రేరేపిస్తాను చెప్పని కూడా కాదు. ఎందుకంటే ఆయన అంటాడు, ఆకలి కొని ఉండేది నాకు తెలుసు, బాగా ఉండేది నాకు తెలుసు, దప్పిగా ఆహారము భోజనము లేని టైంలో కూడా ఎట్లా చేయాలో నాకు తెలుసు. ఇవన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎట్లయినా బతుకుతాను. ఎందుకంటే నన్ను బలపరుచువాన్ని బట్టి నేను సమస్తమును. అయితే శాపగ్రస్తులు మీరు అవుతారు ఇవ్వకపోతే దేవునికి. కాబట్టి మీకు అధిక ఫలము రావాలని మీ సంపాదనలో దేవునికి ఇవ్వండి అని వాక్యం చెప్తుంది కదా. నా భాష ఎవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా? మీకు ఎవరికైనా అర్థం కాలేదని చెప్పండి. కొంచెం ఇంతకంటే ఈజీగా చెప్తాను, ఇంకా మెల్ల కూర్చొని చెప్తాను, పర్లే. ఇంకా నిలబడుకొని కాకుండా కూర్చొని చెప్తాను. ఇంకా మాకు అర్థం కాలేదు ఇంకా బాగా అంటే అర్థమైంది కదా. మనం దేవునికి ఇచ్చేది అది దేవుని వాక్యం చెప్పేది. చాలామంది మిగిలిలేదు ఏం కలంట, మిగిలిలేదు ఏం కలంట, మిగిలిలేదు 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 అప్పులకే జరిపాయంట. ఇంతకంటే దరిద్రులు మరొకరు లేరు, ఇంకా అయిపోయింది. ఇవ్వండి దేవునికి, సేవ బాగా జరుగుతుంది కదా. ముగిస్తా ఉన్నాను ఇంకొక 4-5 నిమిషాల్లో. నేను ఇప్పుడు గుంటకల్లో చుట్టూ రౌండ్గా వేసేసినాను, బండలు పెట్టేసిన, వాకిళ్ళు పెట్టేసిన. మీకు ఫోటో వచ్చింది అందరికీ కదా, ఫోటో వచ్చింది చూడండి. ఇక ఒక 70,000లో పూర్తి పని అయిపోతుంది. నా లెక్కే మీ టెంపరీ అది. చుట్టూ స్థలం వదిలినాం, 6 అడుగులు వదిలినాం. ఇది అయిన తర్వాత డబ్బులు ఉన్నప్పుడు బయట వేసుకుని పోదామని ప్లాన్ నాది. ఆ 70,000 అయితే పని అయిపోతుంది. దానికోసం నేను ఎంత అవస్థపడుతున్నానంటే ఇప్పటికే దాన్ని తీసుకొని అప్పు చేసిన, దానికే వడ్డీ కడుతున్నా. మరీ ఇప్పుడు దీనికి వడ్డీ వేస్తే ఎట్లా అని ఇంతవరకు 48,000 ఖర్చు అయింది దానికి. అది ఎట్లొచ్చిందో నాకు అర్థం కాలేదు, మీరు నమ్ముతారలేదు.
ఎట్లా దొరికింది? ఎవరిని అడగలేదు నేను, ఎవరీ లేదు. ఒకరు మాత్రం 15,000 వేసినారు. పని జరుగుతుంది కదా, తీసుకొని వాడుకోండి అని. ఇంకొకరు 2,500 వేసినారు. అడగలేదు, నేను ఎవరు అడగలేదు, ఊరికే నేను చేస్తున్నా. ఎట్లా చేస్తావయ్యా అని మా భార్య అడిగింది. నువ్వు నిలబడుకోని చూస్తూ ఉండు, జరుగుతుంది అన్నా. ఏమన్నా? నేను నిలబడుకోని చూస్తూ ఉండు, జరుగుతుంది అన్న. అది కాదు, నిలవస్తేనే ఇంత వడ్డీ కట్టాలి కదా, మరి ఎట్లా అంటే, అదే మీరు ఏం చేయొద్దండి, నిలబడుకొని చూడండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మీకు ఇవ్వాలనిపిస్తుంది, గ్యారెంటీగా చేయాలనిపిస్తుంది కదా, అప్పుడు జరుగుతుంది చూడు గ్యారెంటీగా. అవునా కదా? కాబట్టి దేవుని పని జరగాలంటే ఎవరు ఇవ్వాలి? ఇది ఇంకంత కారణం సంఘమే ఇవ్వాలా, సంఘస్థులే ఇవ్వాలా. ఇంకోటి, డెనామినేషనల్ మాదిరిగా మనకి ఎప్పుడు ఇట్లా మనసు ఒప్పుదు, వాక్యం ఒప్పుదు. ఒక ఆయన ఉన్నాడు గుంటకల్లో, 6 ఏళ్ళు అయింది ఇప్పుడు మందిరం కడుతున్నాడు. ఎన్నేళ్ళు? ఇంతే ఉంటుంది అది. 6 ఏళ్ళు అవుతుంది కడతా ఉన్నాడు. 6 ఏళ్ళకి ఒక 20 లక్షలు సంపాదించింటాడు. అది త్వరగా ముగిచ్చి ఓపెన్ చేస్తే ఇంక రావు కానుకలు. ఏం రావు అంటే ఎవరిని అడిగాక లేదు కదా, ఇంక అయిపోయి కదా. అయ్యా ఇట్లా పోయేది, కొన్నాళ్ళు బ్రదర్ బాగున్నారా, దీవిస్తున్నా. ఏమి లేదు, మన ఇట్లా మందిరం కడుతున్నాము, ఏమైనా సాయం చేస్తారేమో అని. టాలెంట్ ఎట్టుందంటే, ఆ మనిషి మాట్లాడే టాలెంట్ ఎట్టుందంటే వాడు ఎవడైనా కరిగిపోవాల్సిందే. ఎంత ఎంత కఠినైనా పర్లేదు, వాడు కరిగిపోవాల్సిందే. సర్లే బ్రదర్ ఇస్తాంలే, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు బ్రదర్, నీ వడ్డీని దీవిస్తాడు, మీ రియల్ ఎస్టేట్ దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అవునా 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 అంటే అయింది, నా 10,000 రాసుకుంటా. ఏమిటా లేటే లేదు, వెంటనే 10,000 అట్లు గుంటకల్లో సుమారుగా అతను కలెక్షన్ చేయనటువంటి విశ్వాసులే లేరు. అతను సంఘం విడిచిపెట్టి అనేక సంఘాసులతో ఆలోచించారు. ఇంతవరకు అది ముగినే లేదు. అది ముగిస్తే స్టాప్ అవుతాయి. ఏమవుతాయి? ఒకరు 50,000 ఇచ్చినారట, ఒకరు 30,000 ఇచ్చినారట, ఒకరు సీట్లు తీసినారంట, ఒకరు 5,000 ఇటుకలు తోలిసినారట. ఏందేందో బాబా. ఇట్లాంటి దొంగ పని నేను చేస్తే ఎప్పుడో నేను పెద్ద 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 బిల్డింగ్లు కట్టేవాని గ్యారెంటీగా, పెద్ద 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 మంచి ఇన్నోవా కారులో తిరిగేవాని గ్యారెంటీగా కదా. మనకి ఇవన్నీ వద్దు చాలు, దేవుని పని జరిగితే చాలంటే ఆశ మాదంతే. అందుకనే బైబిల్ అంటది, మనము దేవునికి సరిగా ఇస్తే దేవుడు మనల్ని అంతే బాగా దీవిస్తాడు. 2వ కొరింథీ పత్రికలో మాట చదివి కొంచెం అట్లా, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, 1వ వచనం, మకెదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. మకెదోనియా అంటే ఇంగ్లీష్లో మాసిదోనియా. మాసిదోనియా దేనికి క్యాపిటల్ సిటీ తెలిసినా? తెలుదా? గ్రీస్కి క్యాపిటల్ సిటీ అప్పట్లో. ఆ మకెదోనియా సంగతుల గురించి మాట్లాడతాడు అక్కడ. ఏమన్నా అనుకోండి, ఒక సంఘం దగ్గర మరొక సంఘం యొక్క ఔన్నత్యాన్ని మాట్లాడితే వాళ్ళకి బాధ కలుగుతున్నాను అనుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు వాక్యం. ఎందుకంటే వాళ్ళు చేసిన క్రియ ఎట్లాడిది, పని ఎట్లాడిది, ఏం చేశారు వాళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో. చూడండి ఎంత బాగుంది అక్కడ. దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను, ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడిగా అత్యధికముగా సంతోషించిరి. ఏమబ్బా ఇది ఏమట? మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి బీదలైనటువంటి విశ్వాసులు అనేక శ్రమలలో కూడా దేవుణ్ణి మహిమపరిచిరి అంట. మరి కిందంటాడు, మరియు వారు నిరుపేదలైనను దాతృత్వం విస్తారుగా విస్తరించిన. అమ్మ ఇది ఎట్లా మార్చండి, నిరుపేదలు. అందరూ సార్ నా పక్క చూడండి. పేదలు అంటే ఎవరు? మళ్ళీ నిరుపేదలు అంటే పాపం, మళ్ళీ తినేకి కూడా కష్టమే. ఏం కష్టం? తినేకి కూడా కష్టం పాపం, ఎప్పుడు కాపుటే కష్టం. నిరుపేదలైనను అంట,
బా, వారి యొక్క ఔదార్యం అంటే మా దేవునికి చుట్టూ వాళ్ళు మొదట దేవునికి ఇస్తారట. వాళ్ళు ఉపాసం ఉన్నా పర్వాలేదట. అది ఔదార్యము బహుగా విస్తరించెను. ఈ కృపా విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాలు పొందు విషయములోను మనపూర్వకముగా ఇమ్మని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాం. ఏ సంఘాన్ని గురించి? మాసిదోనిలో ఉన్నటువంటి యొక్క క్రీస్తు సంఘం యొక్క ఔన్నత్యం మీరు దేవునికి ఇవ్వండి. దేవుడు మీ గురించి ఖచ్చితంగా అందరితో పాపులర్ చేస్తాడు, గ్యారంటీగా. తప్పేమీ లేదు. మా నాయన ఇస్తే నాకెందుకులని కొంతమంది, నా బిడ్డ ఇస్తే అదిలో నాదెందుకులని కొంతమంది, మా భార్య ఇస్తే నేనెందుకు వెళ్ళాను కొంతమంది. భార్య ఆదాయం వేరే, బిడ్డ ఆదాయం వేరే, తండ్రి ఆదాయం వేరే ఉన్నాయా లేదా? అందరికీ కలిసి ఒకే ఆదాయమా? ఏమంటారు? తలాకొక చెయ్యి చేస్తే కదా, మళ్ళీ అందరూ చేయలేదు, మళ్ళీ అందరూ అంటే కలపండి, అది ఒప్పుకోరు కదా. మా ఇంట్లో ముగ్గురు యొక్క ఆదాయం కలిసి 1000 ఎంతట? అవును, ఒప్పుకుంటారా? 10,000 అయిందా? ఒప్పుకుంటారా? ఎంత అయింది నెలకి? ముగ్గురు ఆదాయం లెక్క పెట్టుకోండి, 50,000 పైనే ఉంటుంది. అప్పుడు ఎంత ఇవ్వాలి దేవునికి? వాళ్ళు ముగ్గురు కలిసి 5,000. అమ్మా, ఇంత ఇయ్యాలా? బాధే వద్దు. తండ్రే ఈయని, బిడ్డే ఈయని, ఎవరిది వాళ్ళే అయింది. అప్పుడు ఏమవుతుంది? బరువు కనపడదు. అది ఏం కనపడదు? అందరిది కలిపితే ఏమవుతుంది? 5,000, 6,000. మళ్ళీ వరిదిల్లావు కదమ్మా, ఇవ్వాలి కదమ్మా. ఇగిపోతే ఎట్లా దేవునికి మరి కదా? చాలామంది ఈ విషయంలో దేవుని ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? అందుకే దరిద్రులు అవుతారు, అందుకే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు గ్యారెంటీగా. దొంగలు దేవుని రాజ్యానికి వారసులు, వారికి అగ్నిగుండం రెడీగా ఉంది. నేను బాప్తిజం పొందాను కదా, నేను పోతా, రైట్, పోతావు కరెక్ట్, పరలోకం పోతావు కరెక్టే. మరి ఇది ఈగిపోతే, దేవుని పని చేయకపోతే, దేవునికి సాయం చేయకపోతే, సేవకులను పోషించకపోతే, సేవ అభివృద్ధి కోసం చేయకపోతే మీరు నమ్ముతారు లేదు. నేను హొస్పేటకి గుంటకల్లికి సుమారుగా వారంలో 3 సార్లు తిరుగుతా. మీ అందరికీ బాగా తెలుసు. ఎట్లా ఈరోజు ఇక్కడ ఉన్నాను, అది కూడా టక్కన ఎగిరిపోయేదే. ఇక్కడ ఉన్నాను. ఎన్నిసార్లు బస్సులో తిరుగుతానో, ఎన్నిసార్లు ట్రైన్లో తిరుగుతానో, ఎంత ఖర్చు అవుతుందో, దీనికి నాకు డబ్బులు ఎట్లా వస్తాయో, ఎవరు ఇస్తారో, ఎట్లా అలా ఆలోచన చేస్తే ఒకసారి అంటాను, దేవుడు గొప్పవాడు అంట. ఆయన చేతిలో మనం ఉండేది చాలా గొప్ప సంగతి. ఇంత గొప్ప దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి దేవుడు గొప్పగా ఆదరిస్తాడు గ్యారెంటీగా. అబద్ధాలు మాత్రం చెప్పును, ఇది నాలో రక్తంలో లేదు ఇది కదా. దేవుని పని చేస్తున్నాను, అర్థంకి ఆగిపోయింది, అందులో విధంగా కళ్ళు నీళ్లు ఊడిసి ఎట్లా సాయం చేయండిప్పా, హెల్ప్ చేయండిప్పా, మిమ్మల్ని దేవుడు దివి, అట్లాంటివి మన దగ్గర జరగవు కదా. దేవుని పిల్లలు మీరైతే దేవుని పని వర్ధిల్లాలనుకుంటే మీ ఇన్కంలో దేవునికి ఇచ్చేది నేర్చుకోండి. మాస్తన సంఘం మాదిరిగా ఉండండి. వారు చాలా బాగా నంబర్ 1 వాళ్ళు బీదులు, కడు బీదులు. నంబర్ 2 శ్రమల్లో ఉన్నారు. మరి ఏమంట దేవునికి చిట్లో సంతోషిస్తారు. ప్రతి దాంట్లో చాలా ఈగర్గా ఉన్నారు వాళ్ళు. అయితే కొరింథీ సంఘం ఏమైంది? కింద అట్టే చూడండి కొంచెం, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసములోను, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తలందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందు ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొంద చూసుకున్నది. ఆజ్ఞాపూర్వకం మీద చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన శ్రీమంతుడై ఉండి కూడా మన కోసము దరిద్రుడాయను కదా. మనం ఎంత ఇస్తాం దేవునికి కదా? దేవుని సేవకులను ఎట్లా పోషిస్తాం? పిలిపి పత్రికలు ఇంకో మాట చూద్దాం లాస్ట్కి, 4వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా తెస్సలోనికేలో కూడా మీరు మాటికి నా అవసరం తీసుకోకు సాయం చేస్తారు. ఎవరు? వీళ్ళే మాస్తోనే వాళ్ళు కదా.
కాబట్టి దేవుని సేవలో ఇచ్చుటే ఆనందం. దేవునికి ఇవ్వుకోకుండా ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా కానీ ఈ లోకంలో బాగా బతుకుతున్నామన్నటువంటి పేరేమనుకుంటుంది, సంపాదిస్తున్నామని పేరు మనకుంది, కానీ పరలోకంలో మన అకౌంటు జీరో కదా. మోదీ ఏదో డబ్బులు ఇస్తారని చెప్పని జీరో అకౌంట్ అందరూ ఓపెన్ చేసుకుంటారు. ఏం ఓపెన్ చేసుకుంటారు? ఆయన ఇలా మన ప్రభు అట్లా వాడుగాడు. మన ప్రభు సమృద్ధి కలిగినటువంటి వాడు ఈయన, శ్రీమంతుడైన దేవుడు ఈయన. 19 చూడండి, ఫిలిప్పి 4:19. కాగా నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏం తీరుస్తాడట? మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చాలి అంటే మనం ఆయన గురించి ఆలోచన చేయాలి కదా. 10 చూడండి, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన సాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించదు. సేవకులు మన విషయంలో సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సువార్థికుల గురించి ఆలోచన చేయండి, దేవుని సేవకుల గురించి ఆలోచన చేయండి, సంఘం అభివృద్ధి గురించి ఆలోచన చేయండి, సంఘం పురోభివృద్ధి కోసం పాటుపడండి. ఎద్దు దున్నాలంటే ఆలోచన చేయండి కదా, ఆ పని జరగాలంటే ఆలోచన చేయండి. ఇవన్నీ మనం ఆలోచన చేసి సంఘం, అవునా, దేవుని పనిని మనము సహకరించాలి. ఎంత అభివృద్ధి పొందినా కూడా దేవునికి అనేది ఇవ్వకపోయినటువంటి దరిద్రుడు ఇంకెవరు లేరు. వాడు ఎంత కోటీశ్వరుడే కానీ, ఎంత శ్రీమంతులే కానీ, ఎవరు దరిద్రులు అంటే దేవునికి ఇవ్వనటువంటి వాడే. దేవునికి ఎవరైతే ఇస్తారో వాళ్ళు చాలా సావుకారులు. ఎంత సావుకారులు వాళ్ళు. లూకా సువార్త 22వ అధ్యాయం 1వ వచనం, 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం 21. ఆయన తమ కానుకలను కానుక పెట్టులో వేయిచుండు ధనవంతులను పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినట్టు మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతా వేసినని వారితో చెప్పాను. ఓ దేవునికి స్తోత్రం. ఎంత వేసిందమ్మే? ఎంత సంపాదించింది? సావుకారులు ఇది చీపుగా మాట్లాడతారు. దరిద్రంది 2 కాసులు ఉన్నాయి, వేసింది. నేను ఎట్లా వెళ్ళా, 1000 ఎట్లా వెళ్ళాను? నా సావుకారు నేను. ఏమంటా నేను సావుకారు, నేను ఎందుకు ఎత్తాను? ఆ దరిద్రంది కాబట్టి 2 కాసులు చేసింది. ఏం నొప్పి ఆమెకి? ఇది నొప్పి కాదా? ఆ 2 కాసులు వేస్తే ఇంకా ఆమెకి లేదు. ఏం లేదు? ఉందా లేదా? కూలిపోతే కుండ, లేకపోతే కడుపు కాలే. ఇప్పుడు ఆమె కడుపు కాలుతుంది. ఏమైపోయింది? ఆ 2 కాసులు దేవునికి వేసింది. కట్టలు వేస్తా ఉన్నారు కానుక పెట్టలో. ఏది ప్రభు చూస్తా ఉన్నాడు. శిష్యులను అన్నాడు, చూసినారా ఎంత కానుక? అబ్బా దండిగేసినారు. అవునా? ఇంకా ఆ విధురాలు చూసినట్టు. అవునంటే ఆమె ఎంత వేసింది? 2 కాసులు. ఆమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. అవునా? ఎట్లా అంటే ఆమె తన సంపాదన అంతా వేసేసింది కంప్లీట్గా. అయితే బైబిల్ ఏమంటారు సంఘాలకి? కలిమి కొలది వర్ధిల్లిన కొలది వేయండి అంటుంది. ఇక్కడ ఏమైంది? అంతా వేసేసింది. ఎవరు గొప్ప? ఆ కట్టలు కట్టలేసిన వాళ్ళు గొప్ప, ఈమె గొప్ప? వచ్చేస్తానా? కరువు ఎక్కువైపోయింది. ఏమైపోయింది? 3 సంవత్సరాల 6 నెలలు కరువు ఎక్కువైపోయింది ఏలియా కాలంలో. కెరీతు వాకు దగ్గర నీళ్ళు అయిపోయినాయి. కాకులు తెచ్చిపెట్టే ఆహారం కూడా అయిపోయింది. ఆ వాగు ఎండిపోయింది. ఇప్పుడు ఏలియాకి భోజనం కావాలి కదా. ఏం చేయాలి? ఎప్పుడు ఫలానా గ్రామానికి పోతే అక్కడ ఒక విధురాలు ఉంటుంది, ఆమెని నీకు అప్పగించిన ఆమెను పోషిస్తుంది పో అన్నాడు. విధురాలంటే విడో అంటే అర్థం చెప్పండి రోజు. నాకు క్వశ్చన్ నేనే వెళ్ళా, ఆన్సర్ నేనే చెప్పాలంట. ఏందన్నేమో ఇవన్నేమో అర్థమే కాదు నాకు. భర్తలేని ఆమె, చనిపోయిన ఆమె, భర్త చనిపోయిన ఆమె విడోరాలు. ఆమెకు అప్పగించాను పని చెప్పాడు. ఇంకా ఆమె ఏం చేస్తుంది పాపం?
అక్కడ బైబిల్లో ఉంది, ఆమె బీద విధవరాలంట. అది కూడా ఎవరంట? కరువు ఎక్కువైపోయింది, నీళ్ళు లేవు, పిండి లేదు, అన్నం లేదు, ఏమి లేదు. ఆడ చూస్తే ఆడ బాబా బాబా సోమరోన్ అంతా నోరు తెరుచుకొని లోపల నుంచి ఆవిరి బయలుదేరుతుంది. అట్లాంటి యొక్క కఠినమైనటువంటి ఆ యొక్క కరువులో ఆమె అడవికి పోయి పూలు ఏరుతా ఉంది. ఆమె ఇంట్లో అంత పిండి ఉంది, ఒక రొట్టెకాయ ఎంత ఉంది. కొడుకు ఆమె ఇద్దరు పోయి ఏరుతున్నారు. అంత నూనె ఉంది. వచ్చినాడు కదా. ఆ మాస్తోనే వాళ్ళు నిరుపేదలు. 2 కాసులు వేసినటువంటి ఆ స్త్రీ బీద విధవరాలు. మరి ఇప్పుడు ఈమె ఎవరు? బీద విధవరాలు. బీదలైన మీరు ధన్యులు. ప్రభు అన్నాడు లేదా కదా. ఎలియా వచ్చినాడు, ఆమెను చూసినాడు. మా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు గుంటకల్లో. ఎవరైనా ఆయన గురించి చెప్తుంటారు, నాకు సాక్ష్యం చెప్తుంటారు, నాకు అవన్నీ పట్టులేగా. నేను నిన్ను ఏ ఇంటికైనా ప్రార్థనకు పోతే వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకుంటాడు, శుభ్రంగా నీట్గా ఉంటాడు, వైట్ అండ్ డ్రెస్ చేసుకుంటాడు. అలా ఆయన వస్తాడని చెప్పిన ఏం చేస్తాడంటే శుభ్రంగా అన్ని తుడిసి పెట్టింటారు. ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చుని చూస్తారు. అప్పుడే దాన్ని చూసింటారు, దాన్ని ఇట్లా ఖర్చు పెట్టి తీసి తిట్టి కొట్టి అని ఆమె కూర్చుంటాడు అనమాట. ఇస్త్రీ మడుపు పోకూడదు, కొంచెం డస్ట్ కూర్చోకూడదు. మళ్ళీ వాక్యం అంతా బెబ్బెబ్బెబ్బెబ్బే ఏముండదు. చూడ్డానికి మాత్రమే పెద్దగా కోడి బాగుంది, కూతే లేదన్నట్టుగా. నాతో చెప్తారు, మీది డిఫరెంట్ ఉంది, మీది చాలా వేరే కంప్లీట్గా. మీరు కింద అయినా కూర్చుంటారు, కింద అయినా భోజనం చేస్తారు. ఆ మనిషి కింద సస్తే కూర్చోడు, టేబుల్ వేయాలా, కుర్చీ వేయాలా, కుర్చీ పెట్టాలా, భోజనం పెట్టాలా. ఇట్లంతా ఉంటుంది. దేవుని సేవకుని అర్థం చేసుకునే వాళ్ళు కావాలా. అట్లాంటి వాళ్ళకి బాగా మాటింటారు. ఎట్లాంటి వాళ్ళకి? గొర్రె ఎవరికి తల వస్తుంది? కటికే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు వంచాల్సిందే ఖచ్చితంగా. అది సాత్వికులకు వంచలేదు. అమ్మ అని పిలిచినాడు. ఎవరిని? ఆ విధురాల్ని, ఎలియా. చూసింది ఆమె, ఓ ఎవరో ప్రవక్తే. ఆమె అనుకోంది, ఏం లేదమ్మా, చాలా దప్పిగా అయింది, సో కొంచెం అట్లా నీళ్ళు తెస్తే నేను తాగి పోతానంటే సరే అని పోతా ఉంది ఆమె. ఏమంట పోతా ఉంది ఆమె. అమ్మమ్మ ఇంకొక మాట. మళ్ళీ ఆమె నీకు వచ్చింది. ఏమయ్యా అంటే, ఎట్లా పోతావు కదా, ఎట్లా పోతావు కాబట్టి అంటే వస్తాడు, ఒక రొట్టె ఒకటి చేసుకురా అన్న. ఆకలి అయితే చాలా రొట్టె తినని చెప్పంటే, అయ్యా నేను ఏం చెప్తున్నా, ఒక రొట్టెకాయంది పిండే మా ఇంట్లో ఉంది, అంతే నూనె ఉంది, ఏమి లేదు. ఏదో చనిపోయే లోపల ఈ కరువు ఇంక తిరిగేటట్లు లేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయా, ఇంకా ఎన్నెండ్లు ఉందేమో కదా. కాబట్టి చనిపోయే లోపల ఆ రొట్టె చేసుకొని తిని నేను అక్కడ చనిపోని చెప్పి వచ్చినామంతే అని చెప్పంటే, సరే ఆయన పర్లేదమ్మా, మొదటి దాంట్లో నాకు ఒక రొట్టె చేసినాను, దాంట్లో ఇంకొక రొట్టె, ఏదో ఒక రొట్టె, అది దాంట్లో ఇంకొక రొట్టె అంట. ఏం చేయాలి మీరు చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు ఆయమ్మ? దాంట్లో ఇంకో చిన్న రొట్టె చేయాలనా, అదే రొట్టె చేసి రావాలా? ఇంక దాంట్లో రొట్టె చేసి రాదు, ఒక రొట్టెకాయ ఎంత ఉందంటే ఇంక దాన్ని చేసే రాదు, మళ్ళీ అయిపోయింది. లేదమ్మా, మొదట నాకు నువ్వు ఒక రొట్టె చేసుకుని వచ్చి నాకు ఇవ్వు, నేను చెప్పింది నువ్వు చేయిపో అన్నాడు. ఇది హో హక్కు అన్నట్టుగా, దేవుడు నన్ను పంపినాడు నీ ఇంటికి అన్నట్టుగా అయిందయ్యా అని పోయింది. రొట్టె చేసుకుంది, ఒకే రొట్టె చేసింది, ఆయనకి భోజనం వడ్డించింది. ఎట్లుంది ఇప్పుడు ఆ ఇల్లు? రాజ ఉపాసం ఉంటే ఆ కుటుంబం మాత్రము ధారాళంగా ఉంది. దీనిని ఔదార్యం అని అంటారు. దేవునికి చుట్టూ గల సంతోషం అంటే ఇది. కాబట్టి బీదలను ఎప్పుడూ తాస్కారం చేయొద్దండి. డబ్బు లేనోళ్ళు, పేరు ప్రఖ్యాతులు లేనోళ్ళు, బంగారం లేనోళ్ళు, మంచి ఇల్లు లేకున్నోళ్ళు, మాయగట్ల అది లేదు, ఎప్పుడు ఎవరు కూడా కించపరచొద్దంటే తప్పు. అట్లా అనుకునే వాళ్ళే మొదట దరిద్రులు. వాళ్ళు ఎంతున్నా కూడా ఆ పిండి దొరకలేదట, ఆ నూనె కూడా, ఆమె ఇంట్లో సమృద్ధి. మీకు తెలుసలేదా? ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా భాస్కర్ వాళ్ళ ఇంట్లో గ్రేసం ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు సునీత ఉన్నప్పుడు అంతే. వీటికి కుప్పులు జన్మస్తారు, తింటారు, పోతున్నారు. ఇప్పుడు గుంటకల్లో రికార్డు బ్రేక్ ఉరికే. వాళ్ళ ఇంటికి పోతే భోజనం పెట్టుకుని పంపిరే నిక్కి అని చెప్పని. నేను గప్పు చెప్పేది కాదు.
బడాయి చెప్పేది కాదు, జరుగుతున్న వాస్తవం చెప్తున్నాను. మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తామో, ఎంత దేవుణ్ణి ఆదరిస్తామో, దేవుని పైన సేవకుని ఆదరిస్తామో అంత దేవుడు మన పైన దృష్టి పెడతాడు గ్యారెంటీగా. నేను ఆకలి కొంటే నాకు అన్నం పెట్టినావు, నేను దప్పిక కొంటే నాకు దాహం ఇచ్చినావు, నేను దిగంబరిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చినావు, నేను నిరాశితులు కాబట్టి ఇంట్లో చేర్చుకున్నావు, ఆదరణ చేసినావు. అమ్మా కదా, దేవుడు చాలా గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు కూడా నేను ఉద్యోగానికి రాజీనామా చేసినా కానీ ఎప్పుడు పస్తు అనే మాట లేకుండా జీవిస్తాను కదా. ఆరంభంలో ఉద్యోగం ఉన్నప్పుడు ఎట్లయితే నా స్టేటస్ మెయింటైన్ చేస్తున్నానో దేవుడు నమ్మినప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాను. ఫ్యూచర్లో ఇంకా ఇట్లే ఉంటాను గ్యారెంటీ. ఎందుకంటే దేవుని కృప పైన ఆధారపడాలంతే మనం. దేవుని పైన ఆయన ఇచ్చేవారికి వెదజల్లి ఇస్తాడు. ఆయన వెదజల్లే వారికి అభివృద్ధి విస్తారంగా ఉంటుంది. 2 కొరింథీయుల 8 అదే మాట అంటాడు కింద. వాళ్ళు వెదజల్లే అభివృద్ధిలోనికి వస్తున్నారు. దేవునికి ఇవ్వడంలో ఎప్పుడు వెనక్కపోలేదు వాళ్ళు. మనం కూడా అట్లుండాలా. అందుకే దేవుని మహిమ కోసం, సంఘక్షేమం కోసం నేను ఈ మందిరం స్థలం ఇచ్చినాను. చూడండి, 40 ఏళ్ళు ఇప్పుడు జరుగుతుంది ప్రార్థన. నేను దీన్ని కట్టుకొని వడ్డీకి ఇచ్చుకుంటే, లేదా సారీ వడ్డీ కాదు, బాడుకి ఇచ్చుకుంటే నాకు ఇప్పుడు కొన్ని కోట్లు లక్షలు మిగిలేవు. నాకు ఎందుకు ఆ పని? దేవుడు నాకు కావాలి. ఎందుకంటే నాకు చిన్న ఉద్యోగం ఉంది, బతకగలను గ్యారెంటీగా. దేవుని సంఘం కావాలా. గుంటకల్లో నేను ఆ ప్లేస్ కొనే లోపల అందరూ అన్నారు, మా మనగాడు వచ్చినాడు అప్ప గ్యారెంటీగా. వచ్చి 2 ఏళ్ళు కాలే అప్పుడే స్థలమే కొనేసా, మందిరం కడుతున్నాడు. ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు టెంపరీ బాడీలు చేసుకుంటా ఉన్నారు. నిజంగా దేవుడు నీ పక్షాన్ని లేకపోతే జరగదు అంటారు. మన కార్యాలందరికీ కనపడాలి, బాగా దేవుని మహిమను చూపించాలి మనం. కాబట్టి మీకు ఆఖరి మాట చెప్పి వాక్యం ముగిస్తున్నా. హగ్గై పుస్తకం కొత్త నిబంధనలో 1వ అధ్యాయం 4వ వచనం చదివి దేవుని దీవెనలు పొందండి. దేవునికి చుట్లో ముందుండండి. మీరు ఇబ్బంది అయినా, ఇరుకైనా, మీకు ఉపాసమన్నా, కష్టమన్నా ఫస్ట్ దేవునికి ఇవ్వండి. తర్వాత చూడండి మీరు దేవుని యొక్క మహిమ శక్తి. అప్పుడు చూడండి, మీకు తెలుస్తుంది. అప్పుడు దేవుడు అదే మాట చెప్తున్నాడు, ఇచ్చి మీరు నన్ను శోధించండి, మీరు పట్టజాలనంత విస్తారమైనటువంటి నిధులు, ప్రాపర్టీస్ అని మీకు ఇస్తా అంటాడు. దొరికిందా? దొరకలే. చదువు 1వ అధ్యాయం 4వ వచనం. మెల్లి చదువు అమ్మ, నువ్వు గాబరపడదు, నన్ను మళ్ళీ గాబర చేయదు నువ్వు. ఈ మందిరం, ఏ మందిరం? దేవుని సేవ ఈ విధంగా వెనకబడి ఉండగా మీరు సరంబీలు వేసిన ఇండ్లల్లో న్యాయమా? సమయమా? ఇది న్యాయమా? దేవుని సేవ పాడైపోయింది, దేవుని సేవ అట్లా అయిపోయింది, దేవుని నిలబడిపోయింది. మీరు మాత్రం పెద్ద 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 బిల్డింగ్లు కట్టుకొని ఆరాంగా ఏమీ లేదని చెప్పని హాయిగా ఉండేది మంచిదా? దేవుడు దీవిస్తాడా? కదా. మరి కిందట్లే. కాబట్టి దేవుడు మాట్లాడే మాట ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పడుతుంది, భోజనం చేయనా ఆకలి తీరదు మీకు, తాగినా దాహము తీరదు మీకు, బట్టలు కప్పుకున్నా చలి ఆగదు మీకు, పనివారు కష్టము చేసి సంపాదించిన జీతం చినుగుబాన సంచులు వేసినట్లయిపోయింది. ఏమైపోయింది? మీ బిజినెస్లు, మీ ఉద్యోగాల్లో, మీ ఇంట్లో, మీ వాతావరణం, మీ ఆరోగ్యం సమస్తము చక్కబడాలా అంటే దేవునికి ఇచ్చి దేవుణ్ణి శోధించండి. దేవునికి ఇచ్చిట్లో మనం ఎప్పుడు వెనుకూడకూడదు. దేవునికి ఇచ్చేది చాలా ఆశీర్వాదంతో కూడింది. కాబట్టి మనం ఇచ్చుట అనే సబ్జెక్టు దేవుంది. నేను కొంతే మీకు చెప్పినాను, చాలా ఉంది కదా. కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం. దేవునికి నేను ఎంత ఇస్తున్నా, ఎట్లా ఇస్తున్నా, ఎంతవరకు నేను ఇవ్వాలా, ఇంకా ఎంత ఇవ్వాలా, ఏం చేయాలా ఆలోచన చేయండి. ఇంతవరకు ఇయ్యని వారైతే ఇప్పటి నుంచి దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇస్తున్నటువంటి వారు ఇంకా ఎక్కువగా ఇచ్చేకి మీరు ప్రయత్నం చేయండి. మీ ఆదాయాన్ని, మీ ఇన్కమ్ని, మీ దాన్ని ఆలోచన చేయండి. భర్త ఒకవేళ ఇయ్యని వాడైతే భార్యలు వాళ్ళకి సలహా చెప్పాలా. భార్య ఒకవేళ కంజూస్ అయితే భర్త ఎన్కరేజ్ చేయాలా. ఇద్దరూ కంజూసులు అయితే చచ్చిపోవాలా. అదేగా జరిగింది అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో. ఎవరు చచ్చిపోయినారు? అననీయ ఇద్దరు అవుట్ అయినారు. ఎందుకంటే ఇద్దరు కంజూసులే.
ఇద్దరు దేవుని మోసం చేసిన వాళ్ళే. కాబట్టి ఈరోజు మన సంఘంలో చాలామంది కూడా ఉన్నారు, బాగా వర్ధిల్తూ ఉంటారు, బాగా సంపాదిస్తారు, బిల్డింగులు 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 బిల్డింగులు, అబ్బాబ్బాబా బ్యాంకులో బ్యాలెన్స్ లక్షలు పెట్టుకున్నారు. కానీ దేవునికి ఇవ్వడంలో మాత్రం సున్నా. వీళ్ళ లైఫే సున్నా. పరలోకములో వీళ్ళకి స్థానమే లేదు. ప్రభు అన్నాడు, మీ ధనం పరలోకములో కూర్చుకోండి. కొంతమంది చెప్తా ఉంటారు, ఒకనికి 2 లక్షలు అప్పించింటి ఎగ్గొట్టే అంట, ఒకనికి రేషన్ ఇప్పితే వాడు ఎగ్గొట్టే అంటారు, కొంతమందికి పెళ్లికి ఖర్చు ఇచ్చి వాడు ఎగ్గొట్టే అంటారు. ఎగ్గొట్టే వాళ్ళు ఉండరు అందరిడా. ఎందుకంటే నువ్వు దేవునికి ఎగ్గొడుతున్నావు కాబట్టి. ఏమని? మీరు దేవునికి ఎగ్గొడుతున్నారు కాబట్టి. ఎగ్గొట్టద్దండి. మీ ఆదాయంలో దేవునికి చెల్లించండి. పాత నిబంధనలో అయితే 10వ భాగం మాత్రమే. ఇంకా ప్రతిష్టార్పణలు వేరే ఉన్నాయి కదా, మొక్కుబళ్ళు వేరే ఉన్నాయి. పాత చాలా అయితే, కొత్త నిబంధనలు మాత్రం అంతకంటే ఎక్కువే ఉంటుంది. వర్ధిల్లిన కొలది ఇయ్యాల. మీరు ఎట్లా వర్ధిల్లుతున్నారో, ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారో, ఎట్లా 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 ఎగ్జామ్ రాసినాను సార్, ప్రమోషన్ రాలేదు సార్. ఎందుకు రాలేదు సార్? మీరు దేవునికి అనుకూలంగా లేరు కదా. ఇవ్వండి, దేవుడు మీ ప్రమోషన్ చేస్తాడు. అప్పుడు మీరు ఈ పని ఇట్లా ప్రమోట్ చేయండి, దేవుడు మీ పని ప్రమోట్ చేస్తాడు. అంతే కదా. ఏమా పుష్ప కదా. ఇచ్చిట్లో ఉండే ఆనందం దేంట్లో లేదు. ఇవ్వండి, దేవుని శోధించండి. దేవుని సేవకుల్ని, దేవుని సేవని, సంఘాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. పరిశీలన చేయండి, మన సంఘములో సేవ ఎట్లా జరుగుతుంది, ఎక్కడెక్కడ సంఘాలు కట్టుబడుతున్నాయి, ఎక్కడెక్కడ పరిచయం జరుగుతుంది. యూట్యూబ్లో నేను చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అవుతుంది. సేల్ మీటింగ్ బాగా జరుగుతుంది, డిగన్స్ మీటింగ్ బాగా జరుగుతుంది, ఆరాధనలు బాగా జరుగుతున్నాయి. నేను వారం 2 సార్లు కుర్తిని పోతాను. చాలామంది వస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళంతా కూడా వేరే వేరే డినర్లు వస్తూ ఉన్నారు. పని బాగా జరుగుతుంది. నమ్మకస్తుల్ని నేను కొనుక్కున్నాను. నమ్మకస్తుల్ని అక్కడ పెట్టేసాను. తిమోతి, సైమన్ పీటర్ అంతా నా దగ్గర ఉండి, నా దగ్గర నేర్చుకుని, నాతో తిని, నా ఇంట్లో పెద్దనట్టు కొంతమంది నన్ను మోసం చేసి వెళ్ళిపోయినారు, అపనమ్మకస్తులు. అలాంటి వారు పరలోక రాజ్యంలో ఉండరు, చేయరు. వాళ్ళు బైబిల్ పట్టుకున్నా బోధించిన వేస్ట్. ఎందుకంటే సంఘాన్ని మోసం చేసేవాళ్ళు, చీల్చేవాళ్ళు, దేవుని సేవకులను ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఆదరించిన వాళ్ళపైన కక్ష సేడు తీర్చుకునే వాళ్ళు దేవుని వాక్యానికి శత్రువులే. దేవునికి శత్రువులే. అలాంటి వారి కోసం నేను ప్రార్థన ఎప్పుడు చేయను ఇంకా. ఎందుకంటే వాళ్ళు చేసిందే పాపం. వాళ్ళు చేసిన సంఘాన్ని చీల్చేసినారు. అట్లా విభజన వాళ్ళని ఏం చేస్తారు? అట్లా సాధ్యం లేదు. చేసిన ప్రార్థన దేవుడు వినుడు. ఎందుకంటే ఇక వాళ్ళని దేవుడికి, సైతానికి అప్పగించేసినారు అంతే. పౌలు కూడా చాలామందిని సైతానికి అప్పగించినాడు. యేసు ప్రభు ఒక రొట్టెను ముంచి చెరుకులో ఎవరికి ఇచ్చినాడు? యూదాకిచ్చి, పోయి నీ పని చేయపో అన్నాడు. అప్పుడు పోయి యేసు ప్రభుని అమ్మేసినాడు. ఎందుకు? అట్లా వాళ్ళంతా దేవుని సంఘాన్ని చీల్చి పాడు చేసి, ధనాపేక్షతో, డబ్బుతో, పాపులారిటీతో కదా దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించే వాళ్ళంతా శాపగ్రస్తులే. బైబిల్ అదే చెప్తుంది. అన్యాయం చేయవాడు అన్యాయమే చేయని, మోసం చేయవాడు మోసమే చేయని, అపవిత్రుడు అపవిత్రుడుగా ఉండను. ఇదిగో నేను త్వరగా వస్తున్నా, వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. కాబట్టి దేవునికి ఇచ్చి మనం గణపర్దాం. సామెతలు 3:9 మాట ఉంటుంది కదా, యెహోవాని ఇలా గణపరిచి, దేవుని ఇలా మహింపరిచి, దేవుని యొక్క మేలులు పొందాం కదా. దేవునికి ఇచ్చుట అన్నది దేవుని వాక్యానుసారంగా ఉందా? నా భాస్కర్ బోధగా ఉంది. ఇది వాక్యానుసారంగా. ఇది టీచింగ్ ఆఫ్ బైబుల్. ఏమట? దేవుని యొక్క బోధ. ఇది బైబిల్ యొక్క బోధ, బైబిల్ అంశం. కాబట్టి ఇట్లాంటి విషయాలు మనం ఎక్కువగా నేర్చుకొని దేవుని దీనిలో పొందాం. మీ అందరికీ నా వందనాలు.